శ్రీ దుర్గాయే నమః. అద శ్రీ దుర్గా సప్తశతి మొదటి అధ్యాయము ప్రథమ చరిత్రము. మహాకాళీ స్వరూపము. మూలమంత్ర బీజము ఓం ఐం అన్నమాట. దీని యొక్క చండీయాగమునందు ఆకుపచ్చ రంగు దీనికి ప్రశస్తి. ఈ ప్రథమ చిత్రమునకు బ్రహ్మఋషి, మహాకాళీ దేవత, గాయత్రీ ఛందస్సు, నందాశక్తి, రక్తదంతికా బీజము, అగ్నితత్వము, ఋగ్వేదము స్వరూపము, మహాకాళీదేవి ప్రీతి కొరకు ప్రథమ చరిత్ర పారాయణము చేయబడుచున్నది. విష్ణు భగవానుడు నిద్రించుచుండగా మధుకైటబులను రాక్షసులను సంహరించుట కొరకై బ్రహ్మదేవుడు ఏ భగవతిని స్తుతించెనో అట్టి దేవి ఖడ్గమును, చక్రమును, గదను, బాణమును, ధనస్సును, పరిఘను, శూలమును, భుషుండిని, మస్తకమును, శంఖమును తన చేతులతో ధరించుచున్నదియును, 3 కన్నులు కలదియును, భూషణములచే అలంకరింపబడిన సర్వావయవములు కలదియును, నీలమణి వలె ప్రకాశించుచున్నదియును, 10 ముఖములను 10 పాదములను కలదియునైన మహాకాళికను భజింతును. ఇక్కడ ఓం ఐం మార్కండేయ ఉవాచ సావర్ణిః సూర్యతనయో యో మనుః కథ్యతేష్టమః నిశామయ తదుత్పత్తిం విస్తరాద్ గదతో మమ. మార్కండేయ మహర్షి తన శిష్యుడగు బాగురి అను వానికి ఇట్లు చెప్పుచున్నాడు. 8వ మనువగు చెప్పబడు మహాత్ముడు సావర్ణి. అతడు సూర్య భగవానుని పుత్రుడు. అట్టి సావర్ణి జన్మ విశేషములను గురించి వివరించుచున్నాను, శ్రద్ధగా వినుము. సూర్యుని తనయుని పేరు సావర్ణి. అతడు 8వ మనువుగా చెప్పబడెను. అట్టి గొప్ప భాగ్యశాలియగు సావర్ణి జగజ్జనని యొక్క అనుగ్రహము చేత మన్వంతరమునకు అధిపతి అయిన విధమును గురించి విశేషములను వివరించుచున్నాను, తెలుసుకొనుము. పూర్వకాలమున స్వారోచిష మన్వంతరమునందు చైత్రవంశ సమద్భువుడగు సురధుడను పేరు గలవాడు సమస్త భూమండలమునకు రాజయ్యను. స్వారోచిషేంతరే పూర్వం చైత్రవంశ సముద్భవ. అయితే సురధ మహారాజు ప్రజలను కన్నబిడ్డవలే పరిపాలించుచుండెను. కోలాయనెడు ఒకానొక నగరమును ధ్వంసము చేసిన రాజులు అతనికి శత్రువులయ్యి. కోలా విద్వంసులు అనున్నది ఒక క్షత్రియ జాతికి పేరు కావచ్చును. దక్షిణ భారతదేశమున కోలాయను నగరము ప్రసిద్ధమైనది. అది ప్రాచీన కాలపు రాజధాని. దానిపై దండయాత్ర చేసి దానిని ఆక్రమించుకొనిన క్షత్రియ ప్రభువులే కోలా విద్వంసులు అని చెప్పబడినారు. మిక్కిలి బలిష్టమైన చతురంగ బలములతో నొప్పుచున్న ఈ శత్రురాజులతో సురధునకు యుద్ధము జరిగెను. కోలా విద్వంసులు సంఖ్యా విషయమున తక్కువ సైన్యము కలవారైనను సురధుడు వారిచే ఓడింపబడెను. యుద్ధమునందు ఓడిపోయిన కారణమున తన నగరమునకు వచ్చి కేవలము తన ఆక్రమణులకు పూర్వమునకు గల దేశమాత్రమునకు ప్రభువయ్యను. అదృష్టశాలియగు ఆ సురధుడు మిక్కిలి బలశాలురైన శత్రువుల చేత ఆక్రమింపబడెను. అమోత్యైర్బలభిర్దృష్టైః దుర్బలస్య దురాత్మభిః. ఈ దుష్టులను దురాత్ములను బలశాలురను అయిన సురధుని మంత్రులే రాజధాని నగరమున రాజ సమక్షమునగనే ధనాగారమును సైన్యమును కూడా స్వాధీనము చేసుకొనేది. అమాత్యులు బలకోశాదులను అపహరించిన పిదప ప్రభుత్వము నుండి దూరుడైన వాడై ఒకనాడు సురధ మహారాజు ఒంటరిగానే గుర్రమునెక్కి వేటకు పోవు నెపమున దుర్గమమైన అరణ్యమునకు వెళ్ళెను. ఆ సురధుడు ఆ అరణ్యమునందు ఒక ఆశ్రమమును చూచెను. అది బ్రాహ్మణ వరేణ్యుడగు మేధాఋషి ఆశ్రమము. అచ్చట మునివృత్తిలో నున్న శిష్యులందరూ శోభాయమానముగా ప్రకాశించుచుండిరి. తత్పరి అవసరములయందు అచ్చటచ్చట సంతరించుచున్న పులులు ఇతర క్రూర జంతువులను మిక్కిలి ప్రశాంతముగా ఉన్నాయి. సురధుడు మేధాముని ఆశ్రమమును ఇట్టునటు తిరుగుచుండగా ఆ ముని ఇతనిని చూచి సత్కరించెను.
సురధుడును కొంతకాలము అచ్చటనే ఉండిపోయెను. సురధుడు ఆ ఆశ్రమమునందు ఇటునటు సంచరించుచు మమతావిష్ట మనస్కుడై ఇట్లు చింతించెను. పూర్వకాలమున మా పూర్వుల చేత రాజధాని నగరము పరిపాలించబడినది, అదియే ఇప్పుడు నా చేత హీనమైపోయినది కదా అని. మత్పూర్వై పాలితం పూర్వం మయా హీనం పురం హితత్ అని బాధపడ్డాడు. దుష్టవర్తనులైన నా భృత్యులు ధర్మబద్ధముగా పాలించుచుండిరో లేదో తెలియలేకున్నాను. అట్లే పరాక్రమవంతమైన నా ముఖ్యమగు మదపుటేనుగు శత్రువుల వశమైపోయి అది సుఖముగా ఉన్నదో లేదో తెలియలేకున్నాను. నిత్యము నా వెంట నుండి నా అనుచరులు దయాదాక్షిణ్యముల విషయమున, ధనద్రవ్యముల విషయమున, భోజనముల విషయమున ఎల్లప్పుడూ నన్ను అనుసరించి ఉండెడు వారలు. కానీ నేను నిత్యముగా పరరాజులను ఆశ్రయించి జీవించుచున్నారేమో. విచ్చలవిడిగా ధనవ్యయము చేయువారి చేత నిరంతరముగా ధనమంతయును ఖర్చు చేయబడగా మిక్కిలి కష్టముతో సంపాదించబడిన ధనాగారమంతయును నాశనమైపోవును గదా. ఇట్టి విషయములను గూర్చి ఇంకనూ రాజ్యమునకు సంబంధించిన ఇతర అంశములను గూర్చియు సురధ మహారాజు ఎల్లప్పుడూ బాధపడుచు ఆలోచించుచుండెను. అచ్చట మేధాఋషి ఆశ్రమ సమీపమున సురధ మహారాజు ఒక వైశ్యుణ్ణి చూచి అతనిని ఇట్లు అడిగెను. ఓయి, నీవు ఎవరవు? నీవు ఇచ్చటికి వచ్చుటకు గల కారణమేమి? ఏ కారణం వలన నీవు వికలమనస్కుడై దుఃఖించుచున్నట్లు కనపడుచున్నావు అని ఇట్లు ప్రేమపూర్వకముగా అడిగిన సురధుని ప్రశ్న విని గౌరవభావముతో వినమ్రుడై ఆ వైశ్యుడు సురధునకు ఇట్లు బదులు చెప్పెను. నేను ధనవంతుల ఇంట పుట్టిన సమాధి అని పేరు గల వైశ్యుడను. ధనము మీది పిక్కిలి ఆశ వలన క్రోడండ్రు నన్ను వెళ్ళగొట్టిరి. ఆ విధముగా నాకు గల ధనవంతయును కోల్పోయి తిని ఇప్పుడు భార్యాపుత్ర ధనాదులేమియూ లేని వాని వలె ఏకాకినైపోతిని. ఆప్తులకు బంధువులచే తిరస్కరింపబడి దుఃఖితుడనై వనమున కేతించి తిని ఇప్పుడు నేను నా పుత్రుల యొక్క శుభాశుభముల వార్తను తెలుసుకొనలేకపోవచ్చున్నాను. అరణ్యమున నన్ను నేను అచ్చట ఇంటి అందున్న భార్యల యొక్కయు బంధువుల యొక్కయు జీవన విధానమును గురించి కానీ ఇప్పటి వారి యోగక్షేమములు కానీ మంచి చెడ్డలు కానీ తెలుసుకోలేకున్నాను. లుబ్ధులైన భార్యాపుత్రుల చేతను లేక కోడండ్ర చేతను ధనముల చేతను మీరు తిరస్కరింపబడితిరి. అయితే అట్టి వారి అందే మీ మనస్సు స్నేహముతో తగుల్కుటయుండుట ఏమి అని అడిగాడనమాట రాజుని. వైశ్యుడు ఈ విధంగా పలికారు. మీరు చెప్పిన మాట నా ఎడల యథార్థమైనది. ఏ ధనములబ్ధుల చేత పితృప్రేమను నిరాకరించి తిరస్కరింపబడితినో అట్టివారి ఎడ నా మనస్సు కాఠిన్యము వహించి ఉండజాలలేకపోవచ్చున్నది. అంటే ధనలబ్ధులైన ధారాపుత్రాదులు భర్తయ్యని కానీ స్వజనుడని కానీ భావింపక నా యందు ఆత్మీయ భావమును వదిలిపెట్టిరి. అయినను వారి అందే నా మనస్సు ప్రేమాసక్తమై ఉన్నది. మహాబుద్ధిమంతుడవైన ఓ రాజా, ఇది నాకు తెలియకుండా లేకపోవచ్చున్నదేమి అని అడిగాడు. దుష్టబుద్ధులైన భార్యాపుత్రాదుల వంటి బంధువుల యందు గల నా ప్రేమమయమైన చిత్తమును గూర్చి వారల విషయము గూర్చి నాకు బాధ కలుగుచున్నది, మనోవేదన కూడా కలుగుచున్నది. అంతేకాదు ప్రేమరహితులకు ధారాపుత్రాదుల యందు నా మనసు కాఠిన్యమును వహింపజాలకున్నది. ఏమి చేయదను? ఋషి సత్తమా, ఈ విషయమును గూర్చి మిమ్ము ప్రశ్నింపజలంచితిని. దాన్ని గూర్చి నాకు వివరించి చెప్పుము. నా మనస్సు స్వాధీనమున లేకపోవటం వలన పోయిన రాజ్యమునకు సంబంధించిన సమస్త విషయములందును ఏ మహత్వము కలుగుచున్నదో అది దుఃఖము కొరకే అగుచున్నది. స్వజనుల చేత విడిచిపెట్టబడిన వాడినయ్యను ఇతడు వారి యందే మిక్కిలి ప్రేమ కలవాడై ఉన్నాడు. ఈ విధముగా ఇతడును నేనును మిక్కిలి దుఃఖితులమై ఉన్నాము. ఓ ఋషివర్య, మేము ఇరువరము ప్రత్యక్షముగా దోషమును గమనించుచున్న విషయమునందు మమకారముచే ఆకర్షింపబడిన మనస్సులు కలవారమైతిమి. తెలిసిన వారమైన మమ్ములను కూడా ఈ మోహము ఎందుకు బాధించుచున్నది?
ఓ ఋషివర్య, మేము ఇరువురము ప్రత్యక్షముగా దోషమును గమనించుచున్న విషయమునందు మమకారముచే ఆకర్షింపబడిన మనస్సుల కలవారమైతిమి. తెలిసిన వారమైన మమ్ములను కూడా ఈ మోహము ఎందుకు బాధించుచున్నది? మా ఇరువురి అజ్ఞానము ఏదో తెలుసుకొనజాలని గుడ్డివాని స్థితి వలనే ఉన్నది. మేధాముని ఇట్లు చెప్పెను: ప్రాణములన్నిటికీ ఇంద్రియములచే గ్రహింపదగిన విషయములు జ్ఞానము కలదు. అయితే మునివర్య, ఇంద్రియ గోచరములగు పదార్థములు వివిధములుగా నుండును. అంతేకాక ప్రాణులలో కొందరు పగలు గుడ్డివారైనచో మరికొందరు రాత్రి సమయమున గుడ్డివారుగా నుందురు. కొందరు ప్రాణులు పగటియందును రాత్రియందును సమానమైన దృష్టి కలవారుగా ఉంటారు. అనగా పగలు రాత్రియు కనబడుటయు కనబడకుండాటయు వీరి ఎడ జరుగుచుండును. ఇటివారు జ్ఞానులని భావింపవచ్చునా? వాస్తవమునకు మీరు అచ్చమైన జ్ఞానులు కారణియే నిర్ణయింపబడుచున్నది. తుల్య దుష్టులు అనగా సమానమైన చూపు గలవారు సంపూర్ణ జ్ఞానులు కారని పై శ్లోకము చెప్పబడిన అంశక్రమమును ఈ శ్లోకము చెప్పబడుచున్నది. అంటే జ్ఞానులని చెప్పినచో పశువులు, పక్షులు, మృగములు మొదలగునవన్నీ జ్ఞానము కలిగి ఉన్నవియే కదా. ఏ సాధారణ జ్ఞానము మృగములకు పక్షులకు కలదో మనుషులకు కూడా అట్టి జ్ఞానమే కలదు. యతోహి జ్ఞానినః సర్వే పశుపక్షి మృగాదయః జ్ఞానంచ తన్మనుష్యాణం యత్తేషాం మృగపక్షిణాం. ఓ ఋషీశ్వర, మృగపక్షాదులకు ఏ ఇంద్రియ జ్ఞానము కలదో అదే మనుషులకు కూడా కలదు. ఆ విధముగా ఇతర అంశములందును మనుష్య పశుపక్షాదుల జాతులు రెండిటికి సమాన స్థితి ఉండును. ఇట్టి జ్ఞానము ఉన్నను తాము ఆకలితో బాధపడుచును. మోహము వలన తమ శిశువుల నోళ్లయందు ధాన్యపు గింజలను విడుచుటయందు ఆదరము గల ఈ పక్షులను చూడుము. మనుష్యులు ఇట్లు కాక తమ పుత్రుల ఎడ ఏదో ప్రత్యుపకారమును కోరి వారి పోషించుచుందురు గదా. మానవ మాత్రులు తమ పిల్లల ఎడ ప్రత్యుపకారపేక్షతో ప్రవర్తింతురు. ఈ పక్షులను చూడవేమి, అవి ఎంత నిర్వాజముగా తమ పిల్లలకు ఆహారము ఇచ్చుచున్నారో గమనించు. మమతయను సుడిగుండము గల మోహగర్తమున మానవులు పడద్రోయబడుచున్నారు కదా అని అర్థము. జగత్ప్రభువకు విష్ణుదేవుని యొక్క యోగనిద్రయే మహామాయ అనబడును. ఈ సంసార స్థితికి హేతువైన ఆ మాయ యొక్క ప్రభావము చేత ఇట్లు సంభవించుచున్నది. అందుచేత ఆశ్చర్యపడనక్కర్లేదు. ఈ యోగనిద్రయే విష్ణుదేవుని యొక్క మహామాయ. ఆమె చేతనే ఈ జగత్తంతయును మోహింపజేయబడుచున్నది. జ్ఞానులైన వారి బుద్ధులు కూడా ఈ మాయకు వశములై ప్రవర్తిల్లుచున్నవి. ఆమె సాక్షాత్తుగా భగవతియే అమ్మవారే. భగవతియే అంటే ఆవిడే అమ్మవారు. ఈ మహామాయ జీవుని బలాత్కారముగా ఆకర్షించి మోహమెంత పడవేయును. తిరిగి ఆమాయ చేతనే స్థావర జంగమాత్మకమగు ప్రపంచమంతయు విశ్వము నుండి విడవబడును. ఆమాయయే అనుగ్రహించునదై వరములిచ్చునదై మనుషులను సంసార బంధము నుండి విడిపించుటకు సమర్థురాలగుచున్నది. అట్టి ప్రాచీనమైన శ్రేష్టమైన మహామాయ మంత్రమే మోక్షమునకు కారణమగుచున్నది. ఈశ్వరులకెల్లను ఈశ్వరి సంసార బంధహేతుశ్చ సా విద్యా పరమా ముక్తే హేతుర్భూతా సనాతని సంసార బంధహేతుశ్చ స్థైవ సర్వేశ్వరేశ్వరి. ఈశ్వరులకెల్లను ఈశ్వరి సర్వేశ్వరేశ్వరియగు ఈ మహామాయయే సంసార బంధమునకును కారణభూతురాలై విలసిల్లుచున్నది. హే భగవాన్, ఓ ఋషివర్య, బ్రహ్మ విద్వద్వయ తమరు ఎవరిని మహామాయని చెప్పుచున్నారో ఆ అమ్మ ఎవరు, ఎట్లు పుట్టినది, ఆమె ఏమి చేయును, ఎట్టి ప్రభావము గలది, ఎట్టి రూపము గలది, ఎచ్చటి నుండి పుట్టినది, ఈ వివరములన్నిటినీ మీ నుండి వినగోరుచున్నాను అని సురత మహారాజు అడుగుతున్నాడు. మేధామునియేమో ఇట్లా చెప్తున్నాడు. ఏమని? రాజా, ఈ మహామాయ నిత్యమైనది, అనగా జనన మరణములు లేనిది. అందుచే ఆమెను అజ అందురు.
ఆమెయే జగత్తంతయును స్వరూపముగా కలిగి ఉన్నది. ఈ జగత్తంతయు ఆమెయే వ్యాపించి ఉన్నది. నిత్యైవ సా జగన్మూర్తి స్తయా సర్వమిదం తతం తదాపి తత్సముత్పత్తిర్ బహుదా శ్రూయతాం మమ. అయినను మరొక మాట చెప్పెదను వినుము. దేవతల కార్యసిద్ధి కొరకు అమ్మవారు నిత్యయే అయినను అప్పుడప్పుడు ఆయా రూపములలో అవతరించుచుండును. ఆ అవతారములనే ఆమె జన్మములుగా లోకులు అనేక విధములుగా చెప్పుకొనుచుందురు. మాయయగు యోగనిద్ర త్రికాలబాధ్యమైనది. అయినను దేవకార్య సిద్ధి కొరకు ఆవిర్భవించినప్పుడు లోకమునందు ఆమెను జన్మించినదని పేర్కొనుచుందురు. కల్పాంతరమునందు ప్రళయ సమయమున జగత్తంతయు సముద్రముగా చేయబడినప్పుడు భగవానుడగు శ్రీమన్నారాయణుడు ఆదిశేషుని సేయగా పరుచుకొని యోగ నిద్రను పొందెను. విష్ణు భగవానుడు శేషశయ్యపై యోగ నిద్రావశుడై ఉన్న తరుణమున ఇద్దరు ప్రసిద్ధులకు భయంకరులకు అయిన మధుకైటబులను రాక్షసులు విష్ణుదేవుని కర్ణములము నుండి ఆవిర్భవించి బ్రహ్మదేవుని చంపుటకే ఉద్యమించిరి. అప్పుడు ప్రజాపతియగు బ్రహ్మదేవుడు విష్ణు భగవానుని నాభి కమలమునందు ఉండెను. ఉగ్రులైన ఇరువురు రాక్షసులు యోగనిద్రావశుడైన విష్ణు భగవానుని చూచిరి. అప్పుడు బ్రహ్మదేవుడు ఏకాగ్రచిత్తుడై యోగనిద్రను స్తోత్రము చేసెను. మహిమకు ప్రభువైన బ్రహ్మదేవుడు అసమానమైనదయు భగవతియు విష్ణువునకు చెందినదియు అతని కన్నులనే తన నివాసముగా చేసుకొనినదియును విశ్వమునకు ఈశ్వరియు లోకమునకు ధరించునదియు లోకముల స్థితిలయములకు కారణభూతురాలకు నిద్రాదేవిని స్తుతించెను. భువనేశ్వరి, బీజభూతముగానున్న ఈ విశ్వమంతయు నీవు ధరించుచున్నావు. నీవు జగత్తంతటినీ సృష్టించుచున్నావు. నీవే దీనిని పోషించుచున్నావు. నీవే చివరగా దీనిని హరించి వేయుచున్నావు. పరమేశ్వరి, నీవు ఓంకారమునందలి మాత్రత్రయానంతరమును ఉచ్చరించుటకు శక్యము కాని అర్ధమాత్ర స్వరూపిణివి, అనగా అపరిణామశీలమైన తురీయ స్వరూపిణివి. నీవే సంధ్యవు, నీవే సావిత్రివి, నీవే లోకములన్నిటికీ జననివి. సర్వజ్ఞురాలవగు ఓ భువనేశ్వరి, నీవు జగత్తంతును సృష్టించుటయందు సృష్టి స్వరూపిణివై, పాలించుటయందు స్థితి స్వరూపిణివై, లయకాలమునందు ప్రళయ స్వరూపిణివై ప్రకాశించుచున్నావు. ఓ జగజ్జనని, నీవు మహావిద్యా స్వరూపిణివి, అనిర్వచనీయమైన మాయాశక్తివి, మహామేధాశక్తివి, మహాధారణాశక్తివి, రాగద్వేషాది రూపకమగు అజ్ఞాన శక్తివి, సకల దేవతా శక్తివి, సకల రాక్షస శక్తివియును నీవే అయి ఉన్నావు. ఓ అమ్మ, నీవు సకల చరాచర వస్తువుల యొక్క మూల కారణ స్వరూపురాలవు. సత్వ రజస్తమో గుణములు సృష్టికర్తవి, విభాగకర్తివి కూడా నీవే. అంతేకాక కాళరాత్రివి, మోహరాత్రివి, మహారాత్రివి, భయంకరమైన నీవే అయి ఉన్నావు. నీవు లక్ష్మివి, భవానివి, హ్రీం స్వరూపము నీవే. నీవే నిశయాత్మికమగు బుద్ధిస్వరూపిణివి, జ్ఞానలక్షణము గలదానవు నీవే. నీవే లజ్జాస్వరూపిణివి, పుష్టిస్వరూపిణివి, తుష్టిస్వరూపిణివి నీవే. నీవు శాంతి స్వరూపిణివి, శాంతి స్వరూపిణివి కూడా నీవే. ఓ జగజ్జనని, నీవు ఖడ్గమును, త్రిశూలమును, గదను, చక్రమును, శంఖమును, ధనస్సును, బాణములను, పరిఘను, భుషుండిని ధరించి భయంకరాకృతిగా ఉన్న దానవు. మా నీవు సౌందర్యవతివి, మిక్కిలి సౌందర్యవతివి. సౌందర్యవతులలోకెల్లను భరించరాని సౌందర్యము కలదానవై వెలుగుచున్నావు. శ్రేష్టమైన దేవతల అందరిలోనును సాధారణ దేవతల అందరిలోనును నీవు మిక్కిలి శ్రేష్ఠురాలవు. అంతేకాక నీవే పరమేశ్వరివి, ఏకైక సత్తాస్వరూపిణివి కూడా నీవే. ఆత్మస్వరూపిణి, ఈ జగత్తునందలి జడచేతన వస్తువులన్నిటి యందునూ నీ శక్తియే విలసిల్లుచున్నది కదా.
అనగా అంతర్యామి స్వరూపమును అంతటను నీవే ఉంటివి కదా, అట్టి సమయమును నీవు ఎవరి చేత స్తుతించబడదవు, ఎట్లు స్తుతింపబడదవు? ఇంతకును నీవు స్తుతింపబడదవా? నిన్ను స్తోత్రము చేయు వారెవరెవరు? ఈ జగత్తంతయు నీచే సృజింపబడినది. అట్టి జగత్తునకు స్థితి పాలనము సంహారణము చేయగలవాడైనను విష్ణుదేవుడు కూడా నిద్రావశుడైపోయెను. అట్టి తరి ఇక నిన్ను స్తోత్రము చేయగల సమర్థుడు వేరొకడు ఎవరు కలరు? తస్య సర్వస్య యా శక్తి సా త్వం కిం స్తూయసే తథా యయా త్వయా జగత్రష్ట జగత్పాత్యత్తియో జగత్ సోపి నిద్రావశం నీతః కస్త్వాం స్తోతుమిహేశ్వరః విష్ణుః శరీరగ్రహణ మహమీశాన ఏవ చ. బ్రహ్మదేవుడైనను నేను విష్ణువు శివుడను సృష్టి విధులను నిర్వర్తించుటకై అవతారములను దాల్చి శరీరముల ధరించి నీచే సృష్టింపబడితిమి. ఎందువలన సృష్టింపబడితేమో ఆ కారణమును నిన్ను గాని నీ గుణగణములను గాని స్తుతించుటకు మాలో సమర్థుడెవడునూ లేడని భావము. ఓ జనని, నీ ఉదార ప్రభావములతో కూడా నీవు ఇట్లు స్తోత్రము చేయబడినావు. నిన్ను ఈ విధముగా స్తుతించితిమి. మధుకైటబులను రాక్షసులు దుర్దాంతులకు నిగ్రహింపరాని వారు కలరు. వారి దుష్ట సంహారముగా అణిచివేయుము. జగస్వామియగు విష్ణు భగవానుని యోగనిద్ర నుండి శీఘ్రముగా మేలుకొలుపుము. లోకకంటకులకు ఈ మధుకైటబులనడు రాక్షసులను సంహరించుటకై అతనిని బోధపరచుము. మేధాఋషి ఇట్లన్నారు: ఏవం స్తుతా తథా దేవి తామసీ తత్ర వేదస విష్ణోః ప్రబోధనార్థాయ నిహంతుం మధుకైటభౌ. విష్ణువును మేల్కొలుపుటకును మధుకైటబులను సంహరించుట కొరకును హరినేత్ర కృతాలయ అయిన తమోరూపిణియగు నిద్రాదేవతను అప్పుడచట ఆ ప్రకారముగా బ్రహ్మదేవుడు స్తోత్రము చేసెను. యోగనిద్రాదేవి విష్ణు భగవానుని కన్నులు, ముఖము, ముక్కు, బాహువులు, హృదయము, వక్షస్థలము మున్నగు అంగముల నుండి వెలుపలకు వచ్చి అవ్యక్త జన్ముడైన బ్రహ్మదేవుని యొక్క కనులయందు సాక్షాత్కరించెను. జగత్ప్రభువగు నారాయణుడు ప్రళయ సముద్రమునందలి శేషశయ్యపై నుండి నిద్రాముక్తుడై లేచి నిల్చెను. అటు పిమ్మట ఆ మధుకైటబులను చూచెను. వారు కూడా అతన్ని చూచిరి. దుష్ట స్వభావులు, మిక్కిలి బలాక్రమములకు కలవారును, క్రోధముచే ఎర్రని వర్ణము గల కన్నులు గలవారైన మధుకైటబులు బ్రహ్మదేవుని మృంగుటకు ఉద్యమించిరి. అప్పుడు శేషశయ్యపై నుండి లేచిన వెంటనే విష్ణు భగవానుడు మధుకైటబులను రాక్షసులతో యుద్ధము చేసెను. భగవానుడైన శ్రీహరి అప్పుడు ఆ మధుకైటబులతో 5000 సంవత్సరముల వరకు బాహుయుద్ధము చేసెను. మిక్కిలి బలముచే ఉన్మత్తులైన మధుకైటబుల మహామాయ చేత మోహితులైరి. మహామాయ చేత మోహితులైన మధుకైటబుల ఇరువురును విష్ణు భగవానునితో తమను ఏమైనా వరము కోరుకొనమని పలికిరి. శ్రీమన్నారాయణుడు ఇట్లు పలికెను: మీరు నా ఎడ సంతృప్తి చెందినచో నాచే మీరు చంపబడిన వారు కండు. వేరొక వరమెందులకును నేను కోరినదు ఇంత మాత్రమే. వంచితులైన మధుకైటబులిరువును జలమయమైన సర్వజగత్తును చూచి ఎచట భూమి నీట మునిగి ఉండలేదో అచ్చట మమ్ము సంహరింపుము అని విష్ణు భగవానితో పలికారు మధుకైటబులు. విష్ణుదేవుడు అట్లే కానిమ్మని పలికి శంఖము చక్రము గదను ధరించిన భగవానుడు మధుకైటబుల శిరస్సులను తన కటి ప్రదేశమున అమర్చుకొని చక్రముతో ఖండించెను. తదేత్యుక్త్వా భగవత శంఖచక్ర గదాభృత కృత్వా చక్రేణ వైచ్చిన్నే జగనే శిరసీతయోహో. ఆ విధముగా బ్రహ్మదేవుని చేత స్వయముగా స్తోత్రము చేయబడినదై ఈ పరమేశ్వరి ఆవిర్భవించెను. ఈ దేవి యొక్క ప్రభావమును గూర్చి నీకు మరికొంత చెప్పెదను. ఇతి శ్రీ మార్కండేయ పురాణమున సావర్ణిక మన్వంతరమందలి దేవీ మహత్యమునందు మధుకైటభ వధ అను మొదటి అధ్యాయము మీకు ఈరోజు కథారూపంలో వివరించాను. ఓం తత్సత్.
శ్రీ దుర్గాంబకు జయము జయము. శాంతి శాంతి శాంతి. పెద్దవారి కోసం ఈ అమ్మవారి యొక్క లీలలు కథారూపంలో వింటారని సదుద్దేశంతో నేను ఈ విధంగా రికార్డు చేస్తున్నాను. మీరందరూ తప్పకుండా ఈ స్వరస్పందన ఆర్ట్స్ని లైక్ చేసి, షేర్ చేసి, లైక్ రూపంలో, కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓం శ్రీ దుర్గాంబికా చరణారవిందార్పణమస్తు. స్వస్తి.